మహాతల్లి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా బీసీవై పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో నగరంలోని విజయ్ మాల్ గేట్ సెంటర్ నందు గల పూలే దంపతుల విగ్రహాలకు పూల్ గజ్జమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ జిల్లా అధ్యక్షులు బుధవారపు బాలాజీ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆ రోజుల్లో మహిళలు చదువుకు దూరమై నిరక్షరాస్యులుగా మిగిలిపోతున్న రోజుల్లో ప్రతి ఒక్క మహిళను చదువుకునే విధంగా కార్యాచరణ నిర్ణయాలు చేసిన సావిత్రిబాయి పూలే గొప్పతనాన్ని గుర్తించి ఆమె యొక్క పనుల గురించి తెలియజేస్తూ ఈ రోజుల్లో మహిళలు స్వేచ్ఛగా రోడ్డు మీదకు వచ్చి తమ యొక్క భావజాలాన్ని హక్కులను ప్రశ్నిస్తున్నారంటే ఆ మహాతల్లి ఆ రోజుల్లో తీసుకున్న గొప్ప నిర్ణయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోము గోపాల్, రాష్ట్ర బీసీవై పార్టీ యువత కో-కన్వీనర్ లీలా కృష్ణ యాదవ్, బీసీవై పార్టీ జిల్లా యువత కో-కన్వీనర్ కొనిదెల నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులు నా యొక్క నమస్కారములు. నా పేరు బుధవారపు బాలాజీ. భారత చైతన్య యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్వీనర్ని. ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 129 వర్ధంతి సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర గారి ఆదేశాలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా 79 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఈ రోజుకు కూడా బీసీలు ఓటు బ్యాంకుగా తప్ప రాజ్యాంగ పరంగా బీసీ జనాభా పరంగా రావాల్సిన రాజకీయ వాటాలు కానీ, బడ్జెట్లో ఆర్థిక వాటాలు కానీ, సామాజికంగా కానీ మమ్మల్ని వంచిస్తున్నారు, అణిచివేస్తున్నారు. కానీ ఆ మహానుభావుడు జ్యోతిరావు పూలే, ఆ మహాతల్లి సావిత్రిబాయి పూలే 200 సంవత్సరాల కిందే బీసీ జనాభా హక్కుల కోసం ఉద్యమించి రోడ్డు మీదకి వచ్చారు. కేవలం ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో మాది బీసీల పార్టీ, బీసీలే మా పార్టీ, బీసీలు మాకు బ్యాక్ బోన్ పార్టీ అని ఒక పార్టీ తెలియజేస్తుంది తప్ప అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను వంచిస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఇది మారాలంటే మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ మధ్యనే బీసీ సింహగర్జన కార్యక్రమం తీసుకుని 5 డిమాండ్లతో ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించారు. ఈ నెల 31వ తారీఖు తరఫున ఈ ప్రభుత్వం ఆ డిమాండ్లు నెరవేర్చకపోతే ఏప్రిల్ 11వ తేదీ మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమర నిరాహార దీక్షకి పిలుపునిచ్చుంటారు. ఆ పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి బీసీ కుటుంబాన్ని కరపత్రాల ద్వారా చైతన్యం చేసి ఏప్రిల్ 11వ తేదీ విజయవాడ కేంద్రంగా జరిగే ఆమర నిరాహార దీక్ష కార్యక్రమంతో ఈ రాష్ట్రంలో పెను సంచలనం, రాజకీయ మార్పు జరిగే విధంగా మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర అడుగులు వేయబోతున్నారు. దానికి మా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి పూర్తి మద్దతుగా ప్రతి ఒక్కరూ ఏకతాటి మీదకు వచ్చి సంఘీభావం చేస్తున్నారు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి. లేకపోతే ప్రజలు గత ప్రభుత్వాలకి ఎలా తీర్పు చెప్పారో మీకు అదే తీర్పు తొందరలో ఉందని తెలియజేస్తున్నాం. సావిత్రిబాయి పూలే గారు భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త. ఆ మహనీయులు చేసినటువంటి సేవ వల్లే ఈరోజు ఈ భారతదేశంలో స్త్రీలు చదువుతున్నారన్నా, ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతున్నారన్నా ఆ యొక్క మహానుభావుని యొక్క చేసినటువంటి కష్టాలమే ఈరోజు మనం అనిపిస్తున్నటువంటి ఆ ఫలాలు. ఈ సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు 100కి 100 పాళ్ళు ఆ మహనీయుల యొక్క ఆశయ సాధన కోసమే భారత చైతన్య యువజన పార్టీ పెట్టి వారి ఆశయ సాధన కోసమే ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే విధంగా రామచంద్ర యాదవ్ గారు అడుగులేస్తున్నారు. వాళ్ళతో రామచంద్ర యాదవ్ గారితో రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా మా మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆశయ సాధన దిశగా మేమందరం వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో
బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులు చాలా దారుణంగా ఉన్నాయి. అదేవిధంగా బీసీ విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఈ అన్నిటి సమస్యలపైన రామచంద్ర యాదవ్ గారు నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. అయినా మీరు ఏం పట్టించుకోవట్లేదు. రాబోయే రోజుల్లో కోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఆ మహనీయులు ఏవైతే సాధించాలనుకున్నారో అవన్నీ కూడా రామచంద్ర యాదవ్ గారి రూపంలో సాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ముఖ్యంగా మహిళా దినోత్సవంగా మరియు అదేవిధంగా ఉపాధ్యాయుల దినోత్సవంగా కానీ సావిత్రిబాయి పూలే గారి జయంతి రోజుని చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాల తరఫున, బీసీ సంఘాల తరఫున, భారతదేశ విభజన పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులు నా యొక్క నమస్కారములు. నా పేరు ఉదవరపు బాలాజీ. భారత చైతన్య యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్వీనర్ని. ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 129 వర్ధంతి సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర గారి ఆదేశాలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా 79 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఈ రోజుకు కూడా బీసీలు ఓటు బ్యాంకుగా తప్ప రాజ్యాంగ పరంగా బీసీ జనాభా పరంగా రావాల్సిన రాజకీయ వాటాలు కానీ, బడ్జెట్లో ఆర్థిక వాటాలు కానీ, సామాజికంగా కానీ మమ్మల్ని వంచిస్తున్నారు, అణిచివేస్తున్నారు. కానీ ఆ మహానుభావుడు జ్యోతిరావు పూలే, ఆ మహాతల్లి సావిత్రిబాయి పూలే 200 సంవత్సరాల కిందే బీసీ జనాభా హక్కుల కోసం ఉద్యమించి రోడ్డు మీదకి వచ్చారు. కేవలం ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో మాద బీసీల పార్టీ, బీసీలే మా పార్టీ, బీసీలు మాకు బ్యాక్ బోన్ పార్టీ అని ఒక పార్టీ తెలియజేస్తుంది తప్ప అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను వంచిస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఇది మారాలంటే మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ మధ్యనే బీసీ సింహగర్జన కార్యక్రమం తీసుకుని 5 డిమాండ్లతో ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించారు. ఈ నెల 31వ తారీఖు తరఫున ఈ ప్రభుత్వం ఆ డిమాండ్లు నెరవేర్చకపోతే ఏప్రిల్ 11వ తేదీ మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమర నిరాహార దీక్షకి పిలుపునిచ్చుంటారు. ఆ పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి బీసీ కుటుంబాన్ని కరపత్రాల ద్వారా చైతన్యం చేసి ఏప్రిల్ 11వ తేదీ విజయవాడ కేంద్రంగా జరిగే ఆమర నిరాహార దీక్ష కార్యక్రమంతో ఈ రాష్ట్రంలో పెను సంచలనం, రాజకీయ మార్పు జరిగే విధంగా మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర అడుగులు వేయబోతున్నారు. దానికి మా పొట్టి శ్రీరామ నెల్లూరు జిల్లా నుంచి పూర్తి మద్దతుగా ప్రతి ఒక్కరూ ఏకతాటి మీదకు వచ్చి సంఘీభావం చేస్తున్నారు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి. లేకపోతే ప్రజలు గత ప్రభుత్వాలకి ఎలా తీర్పు చెప్పారో మీకు అదే తీర్పు తొందరలో ఉందని తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులు నా యొక్క నమస్కారములు. నా పేరు ఉదవరపు బాలాజీ. భారత చైతన్య యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్వీనర్ని. ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 129 వర్ధంతి సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర గారి ఆదేశాలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా 79 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఈ రోజుకు కూడా బీసీలు ఓటు బ్యాంకుగా తప్ప రాజ్యాంగ పరంగా బీసీ జనాభా పరంగా రావాల్సిన రాజకీయ వాటాలు కానీ, బడ్జెట్లో ఆర్థిక వాటాలు కానీ, సామాజికంగా కానీ మమ్మల్ని వంచిస్తున్నారు, అణిచివేస్తున్నారు. కానీ ఆ మహానుభావుడు జ్యోతిరావు పూలే, ఆ మహాతల్లి సావిత్రిబాయి పూలే 200 సంవత్సరాల కిందే బీసీ జనాభా హక్కుల కోసం ఉద్యమించి రోడ్డు మీదకి వచ్చారు. కేవలం ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో మాద బీసీల పార్టీ, బీసీలే మా పార్టీ, బీసీలు మాకు బ్యాక్ బోన్ పార్టీ అని ఒక పార్టీ తెలియజేస్తుంది తప్ప అధ్యక్ష పీఠం ఎక్కిన ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి. లేకపోతే ప్రజలు గత ప్రభుత్వాలకి ఎలా తీర్పు చెప్పారో మీకు అదే తీర్పు